మేడం ఆడవాడు తెలుసండి ఆడవాడు తెలుసా అది మా బామ్మ నేను అనంటుంది ఇలా ఏంటి నోముసుకుని ఉండిపోయి ఇంకేం మాటలు రాకూడదు పాపం వస్తే రాలేదు భయపడిపోయింది వేస్తా వెళ్ళిపోయింది కాల్ ఇంకోసారి నువ్వు నా గుండికాయడు ఆ నేడు అన్నది ఒకసారి ఓడిపోయి ఆడు ఆప్షన్ ఆడు ఎవరు తెలుసా రీతేష్ రీతేష్ అన్న బ్రాండ్ స్కూల్లో పోజులు కొట్టావురా మా చూసిన పెద్ద తోపుని రోడ్ పేరు పెట్టిన పదుపునాయుడు స్కూల్లో ఎంత గట్టిగా కాదు తీసుకోకూడదు బాగా తీసుకోవాలి పనులు బాగా ముందే అందుకే అన్న నీ బచ్చ కొడితే నేను మాట్లాడాలి ఎందుకని స్కూల్లో వచ్చావు నువ్వు పెద్ద లేడో మరి చెప్పండి రోడ్ పోయి ఎందుకే గుడితే నీకు ఏరుకో పర్వాలేదు రాదని గుడిసే కాబట్టి వేసుకోండి దేవసేన చెల్లు కాదు మేము ఏరుకుని ప్రాక్టీస్ చే బాగా గుంచె పెట్టినాడన్యా డబ్బా ఒకసారి గెలిస్తామని పెద్ద తోడుకుంటూసావు కదా చూడు నెక్స్ట్ ఇప్పుడు 6 సార్లు గెలిచింది దీంతో కలిపి 6 సార్లు 6 అక్కడ అక్కడ 1 ఇక్కడ నాకు టైం అయిపోతుంది తెలీదు మాట్లాడుతూ వచ్చి 2 సార్లు గెలిచిందంట 2 సార్లు అంత అయిపోయింది 2 సార్లు అంట గెలిచింది ఒకసారి నేనే కదా గెలిచాను ఒకసారి అది ఒకసారి అయితే ముందు కూడా గెలిచాను నేను ఆర్టికల్ సార్లు గెలిచాను నేను గెలిచాను చూడకున్నావు నువ్వు అని ఏమంటప్పుడు ఇద్దరికి సమానం వచ్చినప్పుడు అని రాసినా నువ్వు 10 రాసుకో ఇద్దరికి సమానం అయినా నేను గెలిచిన కాబట్టి నేనే గెలిచాను కదా ఇద్దరికి గెలిచాను నేనే గెలిచాను అంతే ఓకే ఓకే ఏడు బిందులు ఇప్పటికి జన్మ డైబ్రేషన్ గాంధీ రోడ్డు మీద ऐसे करो हेड दिंचना ऐसे
నువ్వు అలాగేసా పెంటాలంటే ఆడే ఉంగుంటాడు గెలిస్తే ఆడు చూచుడు అది నన్ను పట్టుకుంటా ఎలాగేసా సొట్ట టాక్సీ కాలేజీ చిన్న టాక్సీ ఆపించినా పర్లేదన్నా అరగంట వేసేస్తాను మరి ఇద్దరు దయచేసి 5వ నంబర్ లో వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళండి స్టాప్ కదా ఆగండి గాంధీ తాత పట్టుకోండి ఖచ్చితంగా అఖిల్ గెలుస్తాడు పక్క నువ్వు సపోర్ట్ చేసిన నువ్వు గెలిస్తే నీకే అలాగే ఉంటాను నేను అప్పుడు ఆ సైలెంట్ అయిపోతాడు ఓకేనా గుర్తు ఒక్కసారి గెలిచినది మాత్రం డాన్స్ చేసుకో చూడొస్తాడమ్మా 100 రూపాయలు అమ్మాయి 100 రూపాయలు ఇస్తాను ఎవరైనా ఓరక్షలు మాది చేస్తున్నా జగదమ్మ తీసుకెళ్ళి రోజు చేసి ప్రారంభం కదా వాటర్ డాన్స్ చేస్తున్నా బాగా నాకు తెలుస్తుంది అదే క్లాస్ ఇప్పుడు బాధపడిన పెద్ద పిక్చర్ ఇస్తే సురభం ఇస్తే 100 రూపాయలకి డాన్స్ ఇస్తా డాన్స్ ఓకే ఇంక చాలు బాబు ఎక్కువైపోయింది పుట్టానన్నావు నీ అక్కడే పెరిగాడు నువ్వు వచ్చి నన్ను అనాథాశ్రమం జాయిన్ చేసావు కదా అందుకే నొట్టు పోలే కొట్టలేదు వేస్ట్ గడివి నొట్టు బేగడివి ఎలా తాతమాయ తాత గడివి కర్రేది మంచి పవర్ కర్ర నీకే వస్తాయన్నీ తాత అక్కడ మామ తెలుస్తుంది గుండు ఓడిపోయింది కాక మాట్లాడుతున్నాడు సున్నుండ మొహం వేసుకుని స్టెన్స్ వస్తుంది అదండి ఇక్కడ అని పర్ఫ్యూమ్ ఎందుకని ఓడిపోతావు 6 సార్లు గెలిచి అందులో సగం సార్లు నేనే గెలిచి హ్యాపీ చూడు 6 సార్లు సగం ఎంత తెలుసా తెలుసా వినాశం ఏంటో తెలుసా ఓ సారీ ఐఎమ్ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అయినా నేను సారీ చెప్పను నువ్వే నాకు చెప్పు ఓడిపోయావు కదా ఎన్నిసార్లు ఓడిపోతావు ఏసీ వేస్ట్ అని డోలు అలాగే వదిలేస్తాను నేను ఏంటి 6 సార్లు అమ్ముకొట్టాడు అందులో ఎందుకు వదిలేస్తాను ఏంటి
ఏంటి బాలే అందుకని అందరూ ఎత్తుకు ఎక్సాం అందుకి అందుకే చదివేసి కిందకి వెళ్ళిపోయింది కదా. జగదాం తప్పు తెలుసా, అలా వెళ్ళి ఆ కింద పడుకో. నేలమర్చి తప్పు తెలుసా, పైకి వెళ్ళి అలా కింద పడుకో. ఎందుకనే పడిపోతాం అన్నిసార్లు. లేపుతారు ఎవరో ఒకరు వచ్చి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. దెబ్బలు తగిలితే నేను హాస్పిటల్ జాయిన్ చేస్తాను. మెగ్లమోనియాలో అందుకే బతకూడదు. చాలు చాలు ఈ సంవత్సరానికి చాలు. ఈ సంవత్సరానికి చాలు. పడిపోవాలా దొల్లే అమ్మ బోర్డు మంది ఉన్నారు కాపాడడానికి. తెలుసు తెలుసు నాకు తెలుసు. నేను వంటికి ఎక్కడ మీ ఇద్దరికి నేను మండే 50 words vocabulary టెస్ట్ పెడతాను. అంతా చెప్పేస్తారు మరి. 50 words మండేకి మీ ఇద్దరికి ఛాలెంజ్ ఇలాగ అడుగుతుంది. మీరు అడుకోవాలి. మీ ఇద్దరికి ఓన్లీ మీ ఇద్దరి మధ్యనే. ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వెళ్ళిపోరా చంద్రే. జారిపోద్దులే అప్పుడు బాగోదు వచ్చి ఏదే బాగోదు. నీకు ప్రతి చోట వాయిస్తే చంద్రయానికి కూడా రావాలి. టర్లు పట్టాలి. మర్చిపోయిన రోడ్డు మాట్లాడతారని ఉంటారు. సో ఈ రోజుకి అయిపోయింది. సో క్లోజ్. సభ ముగిసిపోయింది. ప్రిపోజిషన్ టెస్ట్ వినరమ్మా. సో 15కి 12 మార్క్స్. నెక్స్ట్ ఏంటి టెన్సెస్ ఎవరైనా చూద్దాం. ఓకేనమ్మా. సో నీకు మంచిగా మంచి ఓకేనా. ప్రిపోజిషన్ వినరమ్మా. ఓకే ఎవరు విండేదా నెక్స్ట్ పాస్ చేయండి. ఇదే 15కి 12 వచ్చాయి. ఓకేనా. సో సింపుల్ పొజిషన్. నెక్స్ట్ టెన్సెస్ ఎవరు చూస్తాం. వెరీ గుడ్.